హాయ్ అండి. మైదా గానీ, షుగర్ గానీ వాడకుండా క్రిస్పీగా గోధుమ పిండి, బెల్లం గవ్వలు ఇలా చేయండి. 2 కప్పులు గోధుమ పిండి, పావు కప్పు ఉప్మా రవ్వ, పావు టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోండి. అదే కప్పుతోటి పావు కప్పు నెయ్యి గానీ, ఆయిల్ గానీ వేసి పిండిని బాగా కలుపుకోండి. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా సాఫ్ట్‌గా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి. అరగంట సేపు తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని, కొద్దిగా పిండి ముద్ద తీసుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని ఇలాగా గవ్వల చెక్క మీద గవ్వల్లా ప్రిపేర్ చేసుకోండి. ఇలా మొత్తం అన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ప్రిపేర్ చేసిన గవ్వల్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. వేయించిన గవ్వలన్నిటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కప్పుతో కప్పున్నర బెల్లం తీసుకొని కొద్దిగా వాటర్ వేసి బెల్లం కరిగించుకోండి. బెల్లం కరిగి లేత ఉండపాకం వచ్చిన తర్వాత వేయించిన గవ్వల్ని ఇందులో వేసుకుని ఒక 5 నిమిషాల పాటు బెల్లం అంతా గవ్వలకి పట్టేలాగా కలుపుకోవాలి. అంతేనండి, బెల్లం గవ్వలు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.